ఆరోగ్యశ్రీ ఫండ్స్ ద్వారానే చేసుకోవాలి. తీసుకొస్తుంది పోలీస్ కిట్ అంటే తీసుకొస్తుంది. పోలీస్ కిట్ లో ఏముందనేది మనం అంత డెడికేటెడ్ ప్రసన్నమైంది. దయచేసి సిస్టర్స్ అందరికీ కూడా మరి ఇక్కడ సో వీటన్నిటితో పాటు అయితే మనం కూర్చొని మాట్లాడి వాళ్ళు కొంచెం మనం అడ్వకేట్గా మాట్లాడి కొంచెం చికాకు పడితే అదే ఇంకోటి గౌరవనీయ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ జస్ట్ నర్సింగ్ అసోసియేషన్ వాళ్ళు కూడా కేబుల్ మీ వార్డులో ఉన్న పేషెంట్ల ప్రతి ఒక్క పేషెంట్ డీటెయిల్స్ ఉండాల్సిందే. మీ వార్డు నుంచి వేరే వార్డు షిఫ్ట్ చేసే కనుక షిఫ్ట్ సో మెయిన్ వార్డ్ అని రాయండి దయచేసి. ఎందుకంటే ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉండకుండా ఫస్ట్ టైం నేను రావడం మీకు అందరికీ మన జాగ్రత్తలు మన డ్యూటీస్ ఏంటో చెప్పాలని ఏదైతే లక్ష్యంతో రావడం జరిగింది. ఎక్కడ కూడా మిస్బిహేవియర్ కాకుండా మిస్బిహేవియర్ చేయకుండా పేషెంట్స్ కూడా జాగ్రత్తగా ఉంటూ మనం నవ్వుకుంటూ ట్రీట్మెంట్ ఎంత లేట్ ఇచ్చినా కూడా నవ్వుతాడు పేషెంట్. కసిరించుకొని వెంటనే పనిచేసినా కూడా మళ్ళీ వాడు ఏదో మళ్ళీ వాళ్ళ సంఘాలను వాళ్ళని వీళ్ళు తీసుకొని బెదిరించడం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ జరిగేది. ఓపికగా మన డ్యూటీ చేద్దాం. ఏవైనా ఇబ్బందులు ఉండి ఇక్కడ ఉన్నటువంటి అధికారులపై ఉద్యోగుల ద్వారా కూడా మీకు కనుక న్యాయం జరగకపోతే నా వద్దకు పెట్టుకోవడం కావాల్సింది. మీ బాధలు నాకు చెప్పుకోవచ్చు అని డ్యూటీలో మాత్రం మనం నిర్లక్ష్యం చేసుకుంటే మంచిది. దయచేసి మనమంతా అన్నదమ్ములాగా నేను ఒక ఎమ్మెల్యే కాదు, నన్ను ఒక డాక్టర్ లాగా ట్రీట్ చేయండి. కలిసి ఈ హాస్పిటల్ బాగుంటుంది అంతేనా. ఏమైనా సలహాలు సూచనలు ఎవరైనా వేసి మాట్లాడవచ్చు. సరే ఏదో భావోద్వేగంతో ఏదో మాట్లాడి ఉంటాను, కానీ ఇందులో మనం అట్లీస్ట్ ఒక 25-50% అలా మనం చేద్దాం. మన స్టూడెంట్స్ మనం తయారు చేద్దాం. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు బాగానే మహబూబాద్ మెడికల్ కాలేజ్లో చాలా బాగా ట్రైనింగ్ ఉంటుంది. మన మెసేజ్ మనం పంపిద్దాం దయచేసి. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లందరికీ, అలాగే సిస్టర్స్, యాజమాన్యానికి, పారామెడికల్ స్టాఫ్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఏమున్నా మీకు ఏ టైంలో నన్ను కలవచ్చు. నా నెంబర్కి ఫోన్ చేసి దయచేసి. కానీ ఒక సిస్టమేటిక్గా ఈ హాస్పిటల్ ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా బాధ్యతతో ఈ హాస్పిటల్ నడిపిస్తాం. థ్యాంక్ యూ.